నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వారికి 33 కోట్ల మంది దేవతలు అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి రోజులలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరికొన్ని రోజులలో 3 కోటి దేవతలు దిగివచ్చి వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి యొక్క లైఫ్లో 1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు కూడా మీరు అనుభవించినటువంటి దరిద్రమంతా కూడా ఇప్పుడు వదిలిపోతుందని చెప్పటంలో సందేహమే లేదు. ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి పరిణామాల వలన వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే వచ్చేటటువంటి 15 సంవత్సరాల పాటు కూడా వీరి యొక్క జీవితంలో అభివృద్ధిని సాధించడం కోసం ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ పరిహారం పాటించాలి, వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు ఏంటి అనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి 12 రాశులలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా వృషభ రాశికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎన్నో అద్భుతమైనటువంటి పరిణామాలు అనేవి ఈ సమయంలో వీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. వీరి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురు అయినా సరే వాటన్నిటినీ కూడా మీరు ఎదుర్కొని ప్రతి ఒక్క అంశంలో కూడా మీరు ముందు వరుసలో ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సమయంలో వీళ్ళు ప్రవర్తించబోతూ ఉన్నారు. ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు అయితే వారు ఏం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, మరి ఏ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, వారి ప్రణాళికలు అనేవి ఎలా ఉంటున్నాయి, ఏ విషయాలలో వీరికి గోప్యంగా ఉంచుతారు, చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించిన తర్వాతనే వాటన్నిటినీ అందరికీ తెలియజేస్తాము అనేటటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ప్రస్తుతం ఎంతో కృషిని చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ శాతం కూడా ఎవరి సహాయ సహకారాలు అనేవి ఈ రాశి వ్యక్తులు అస్సలు కూడా పొందరు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆస్తిపాస్తి విషయంలో ఈ రాశి వాళ్ళ జీవితంలో కొన్ని నిజాలు అయితే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనికి ఒక వెలుగు అనేది రాబోతూ ఉంది. అలాగే ఒక ధైర్యం అనేది ఇప్పుడు మీకు తోడవనుంది. ఎందుకు ఇలా అంటే గనుక మీకే తెలియకుండానే మీ పూర్వీకులు దాచినటువంటి స్థిరాస్తి వివరాలు ఈ సమయంలో మీకు తెలియడం జరగబోతోంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో వాళ్లకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది మీకు ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఈ ఆస్తుల పరంగా మీకు వచ్చేటటువంటి 15 సంవత్సరాల పాటు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభించనుంది. ఈ కారణంగా ఈ రాశి వ్యక్తులకు లక్ష్మీ కటాక్షం అనేది ఈ సమయంలో పట్టబోతూ ఉంది. సిరి వర్షంలో ఈ రాశి వ్యక్తుల ఇంట్లో కురవబోతూ ఉందని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ వృషభ రాశి జీవితంలో మరికొన్ని గంటలలో కొన్ని నిజాలు కూడా వీరికి తెలియబోతూ ఉన్నాయి. వీరు ముఖ్యంగా అందరినీ కూడా ఈజీగా నమ్మేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా వీళ్ళు మంచిని మాత్రమే చూస్తారు. ఈ కారణం వల్లనే ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ బంధువులు చెప్పినా కానీ, మీ మిత్రులు చెప్పినా కానీ, మీ కుటుంబ సభ్యులు చెప్పినా కానీ, ఎవరు ఏం చెప్పినా కూడా మీరు ఈ సమయంలో వినరు. అయితే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సమయంలో మీరు ఎవరిని కూడా నమ్మవద్దు. వాళ్ళు ఎంత మీకు చెప్పాలి అని ప్రయత్నించినా కూడా మీరు వారి మాటలకు విలువ అనేది ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు. కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు
మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లుగా మీకు ఎటువంటి అనుమానం అనేది లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయాలనైతే మీకు తెలియడమైతే జరుగుతుంది. మీరు అందరినీ నమ్మవద్దు అనే ఒక విషయానికి ఈ సమయంలో వస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనుక మీకు ఉన్నటువంటి అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధిగా మీరు ముందుకు సాగుతారు. వ్యాపారంలో మీకు పురోగతి అనేది వచ్చేటటువంటి కాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా నడుస్తాయి. 10 ఏళ్ల నుండి కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో ఎక్కువగా మీరు విచారానికి గురి అవుతారు. కాకపోతే మీ జీవితం అనేది ఈ సమయంలో మారేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు మీకు చూడబోతూ ఉన్నారు. ఈ సమయంలో అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతూ ఉంది. ఇక అలాగే మీ చదువుకు తగినటువంటి ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతూ ఉంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక వచ్చేటటువంటి మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి ఈ వృషభ రాశి వాళ్లకు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఆకస్మికంగా వీరికి ధనలాభం అయితే ఈ సమయంలో లభించబోతూ ఉంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఇప్పుడు పుష్కలంగా ఉండబోతూ ఉంది. ప్రతి పనిని కూడా మీరు ప్రారంభించేటటువంటి విషయంలో డబ్బు సమస్య అనేది కనిపించదు. మీరు ప్రారంభించేటటువంటి ప్రతి పనిలో కూడా మీరు ధనాన్ని పొందుతారు. ఇక మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ సమయంలో మీకు ఎంతో ఉపశమనం అనేది కలుగబోతూ ఉంది. ఈ రాశి వాళ్లకు వివాహానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు. ఇక అలాగే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి తమ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు అనుకూలించే విధంగా ఫలించబోతూ ఉంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో చదువుల విషయంలో ఒక మంచి వార్త అనేది మంచి అవకాశం అనేది ఈ సమయంలో లభించబోతూ ఉంది. దానిని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నం అనేది ఇప్పుడు ఫలించబోతూ ఉంది. ఇక ఈ రాశికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవ్వబోతోంది. మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది. అంచెలంచెలుగా మీకు ధన యోగం అనేది సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు 10 ఏళ్ల వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది కనిపించదు. ఇక లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి సోషల్ మీడియా రంగానికి చెందినవారు కానీ ఇప్పుడు వాళ్లకు మంచి మంచి ఛాన్సెస్ అనేవి మీరు అందుకుంటారు. ఇక అలాగే ఈ రాశి ప్రొఫెషనల్స్కు మీరు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. డాక్టర్లకు మీరు అక్కడ డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక నెరవేరుతుంది. టీవీ రంగం, సినిమా రంగం, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్, రైటర్స్కు మంచి గుర్తింపు అనేది ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఇక ఈ గుర్తింపుతో మీకు వచ్చేటటువంటి 15 ఏళ్ల వరకు కూడా మీ జీవితం అనేది యోగదాయకంగా మారబోతోంది. దిగ్విజయంగా మీరు రాణిస్తారు మీ యొక్క కెరియర్లలో. ఇక లాయర్లకు మీరు ఒప్పుకునేటటువంటి ప్రతి కేసులో కూడా మీకు విజయం అనేది ఈ సమయంలో పుష్కలంగా ఉండబోతోంది. ఈ రాశి వాళ్లకు అంతా కూడా అనుకూలంగా మారబోతోంది. ఎటువంటి మనస్పర్ధాలకు తావు లేకుండా ఈ రాశి కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఒక గొప్ప మార్పును మీరు చూడబోతూ ఉన్నారు. మీకు ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి.
ఇక ఈ రాశి వాళ్ళు మీకు మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను పొందడానికి చేసుకోవలసినటువంటి దేవతారాధన చూసుకున్నట్లయితే గనుక లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శించడం వలన మీకు చక్కటి ప్రయోజనం అనేది పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గా అమ్మవారిని, ఉగ్రదేవతలను మీరు పూజించడం వలన మీకు ఈ సమయం అనేది ఎంతో యోగవంతంగా మారుతుంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు మీరు ప్రతిరోజు కూడా చదవటం వలన మీకు చాలా వరకు కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు కూడా తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించాల్సినటువంటి పరిహారాలు చూస్తే 2 రొట్టెలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. దానివలన ఈ రాశి జాతకులకు రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.